హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్ నందా. ఈరోజు వీడియోలో అయితే మనం బిగ్ బాస్ సెకండ్ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అవుతున్నారో వాటి కోసం అయితే డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో ఆల్రెడీ నిన్నైతే డిస్కస్ చేశా. బట్ ఎవరు ఈరోజు అయితే 99% ఎలిమినేట్ అవుతున్నారో మీకైతే చెప్పబోతున్నా. ఈరోజు ఎలిమినేట్ అయ్యింది శేఖర్ భాషా. మేబీ సీక్రెట్ రింగ్ కూడా ఉండొచ్చు, బట్ అది 10% మాత్రమే. 99% ఎలిమినేటెడ్ శేఖర్ భాషా. అసలు ఎందుకు శేఖర్ భాష మొన్నటి వరకు టాప్లో ఉన్నాడు ఓటింగ్లో, మరి ఇప్పుడు ఎందుకు అందరికంటే బాటంలో వచ్చి ఎలిమినేట్ అయ్యాడు? అంతకంటే తక్కువ ఓటింగ్స్ పడిన వాళ్ళు లేరా అంటే లేరనే చెప్పాలి. జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మనకి శేఖర్ భాషకి ఈ వీక్ మొత్తం ఫుటేజ్ లేదు. అంతకుముందు ఆయన కామెడీ చేస్తేనో లేకపోతే సంథింగ్ జోక్స్ బట్టి సంథింగ్ ఆయనకి ఒక ఫుటేజ్ అనేది కవర్ అయ్యేది. ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ బాండ్ బట్టి ఆదిత్య ఓంతోనో మణికంఠతోనో సమ్ ఎవరి వాళ్ళ బేబక్తోనో అయినా. సో బేబక్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆల్మోస్ట్ ఆయనకి ఒక పిల్లర్ పోయినట్టు అనిపించింది. ఎందుకంటే కామెడీ చేయడానికి మిగతా వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆ కామెడీ పాయింట్ మీద నామినేషన్ వేశారు కదా ఆయనకి. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఆయనకి ఏం కామెడీ చేస్తాడు, ఆయనకి ఏం ఫుటేజ్ దొరుకుతుంది? సో ఆయనకి ఫుటేజ్ అనేది ఈ వీక్ మాత్రం ఒక 50% కూడా లేదు. అప్రాక్సిమేట్గా 50% కూడా లేదు. అసలు లైవ్లో చూస్తే ఇంకా మేబీ ఆ 50% అయితే వచ్చింది, కానీ ఎపిసోడ్ వైజ్లో చూస్తే మాత్రం ఆ 50% కూడా లేదు ఆయనకి. సో ఆయన లేకపోవడం వల్ల మిగతా వాళ్ళు ఈ వీక్లో కొంత రాణించారు కొద్దిగా టాస్క్ విషయంలో బట్టి. సో ఈయనకి ఫుటేజ్ లేదు, సో ఈయన కనిపించలేదు, సో ఈయనకి ఎవరు గుర్తులేదు ఎందుకంటే నామినేషన్ ఉన్నాడని. సో ఆ రకంగా అయితే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. అది ఒకటి. చాలామంది అనొచ్చు మేబీ శేఖర్ భాష సీక్రెట్ రూమ్ అని. సీక్రెట్ రూమ్ మేబీ ఉండొచ్చు, అది కూడా 10%. ఎందుకంటే ఆల్రెడీ ఎపిసోడ్లో మనకి ఏం చెప్పారంటే ఆయనకి ఆల్రెడీ అబ్బాయి పుట్టాడు అనేది నాగార్జున గారు అయితే చెప్పారు. సక్సెస్ఫుల్గా డెలివరీ అయ్యింది, చాలా సేఫ్గా నీట్గా. సో మరి సీక్రెట్ టాస్కో లేకపోతే సంథింగ్ ఒకసారి చూసి రావచ్చు, సంథింగ్ ఏదో ఒకటి ఉండొచ్చు. మేబీ 90% మాత్రం ఎలిమినేటెడ్ అనేది నేను చెప్తున్నాను శేఖర్ భాష. మరి మిగతా వాళ్ళు ఎందుకు అవ్వలేదు, అంతకంటే తక్కువైన వాళ్ళు ఉన్నారా అంటే నేను ఒక విషయం చెప్తున్నా. నిఖిల్ మొన్నటి వరకు డౌన్ అయి ఉన్నా మొత్తం ఆ 6 టాస్క్లు అయితే అయ్యాయో 6 టాస్క్లో డెవలప్ చేసి మంచి బూస్ట్ తెచ్చుకొని సో ఆయన ఇప్పుడు మళ్ళీ ఆయన ప్లేస్కి అయితే వచ్చాడు టాప్ 1లో. ఆయన ఇంకా ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా లేదు. ఫుల్ ఆఫ్ ఓటింగ్ పడుతుంది. సెకండ్ విష్ణుప్రియకి పడుతుంది ఓటింగ్. విష్ణుప్రియ కామెడీ చేసింది. నెక్స్ట్ దానితో పాటు మొన్నటి వరకు ఆ కాంట్రవర్సీ ఏదైతే ఉందో సోనియా వర్సెస్ విష్ణుప్రియ, సో అది కూడా ఒక రకంగా ప్లస్ అయింది విష్ణుప్రియకి. సో ఈ రకంగా విష్ణుప్రియకి ఫుటేజ్ దొరికింది. టాస్క్లో పెర్ఫార్మెన్స్ అంతగా ఇవ్వకపోయినా, అర్థమవుతుందా? మరి ఇంకా సోనియాకి ఎందుకు? సోనియా కూడా అంటే సోనియా ఆల్రెడీ నామినేషన్లో లేదు. మరి పృథ్వీ ఏంద్ర నాయన అంటే పృథ్వీ ఆల్మోస్ట్ వర్స్ట్ గేమ్, బట్ ఎందుకు అవ్వలేదు? పృథ్వీకి ఫ్యాన్ బేస్ ఉంది, సీరియల్ ఆర్టిస్టులు ఓట్లు వేస్తున్నారు. అండ్ పృథ్వీకి ఏదో లాగా నెగిటివ్ అయినా ఆయనకి ఫుటేజ్ అయితే దొరుకుతుంది. టాస్క్లో పెర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది, టాస్క్లో నిరూపించుకునే అవకాశం వచ్చింది, టాస్క్లో మాట్లాడే అవకాశం వచ్చింది, టాస్క్లో వాయిస్ రైజ్ చేసే అవకాశం వచ్చింది. సో పృథ్వీకి కూడా స్క్రీన్ స్పేస్ అయితే దొరికింది. సో ఆయనకు ఉన్న వాళ్ళు వేస్తారు. ఆదిత్య ఓంకి ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. దట్లో ఒక ఊరే కదిలి వచ్చి ఆయనకు ఓట్లు వేస్తుందని ఆల్రెడీ మనం బయట సోషల్ మీడియాలో అలచల్ అవుతుంది. మరి ఇంకేంటి? ఆదిత్య ఓంకి ఆ స్క్రీన్ స్పేస్ కూడా లేదు. బట్ ఆదిత్య ఓంకి ఫాలోవర్స్ అయితే ఉన్నారు శేఖర్ భాష కంటే ఎక్కువగానే. మరి ఏంటి ఇక్కడ? మరి శేఖర్ భాష ఎలిమినేట్ అవుతాడు. మణికంఠకైతే మొన్నటి వరకు సింపతి గేమ్ని పెట్టుకొని ఆయన అయితే ఈ సెకండ్ వీక్లో చాలా అద్భుతమైన గేమ్, నాలెడ్జ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మాటలు అండ్ ఆ స్మార్ట్ వర్క్, ఆ హార్డ్ వర్క్ కూడా ఆయనకి చాలా బాగా పనికొచ్చాయి. స్మార్ట్ థింకింగ్ ఆల్సో. టాస్క్లు బాగా అర్థం చేసుకున్నాడు. సో మణికంఠ అయ్యే అవకాశం లేదు. మ్యాక్సిమం ఎడ్జ్లో ఉండొచ్చు, బట్ ఎడ్జ్లో కూడా లేదు. శేఖర్ భాష ఎలిమినేటెడ్. ఇంకేంటి? ఇంకెవరు ఉన్నారు? సీత 9గా ఉన్నారు. సీత అయితే ఈ వారంలో పెర్ఫార్మెన్స్ గట్టిగానే ఇచ్చింది. టాస్క్ విషయంలో ప్రతి టాస్క్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. సమ్టైమ్స్ ఎమోషన్స్ అయినా
ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, సీతకు కూడా ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. బట్ సీత అయితే ఎలిమినేషన్ అయితే అవ్వదు, అందులో గ్యారంటీ అవ్వదు. ఇక 9కి వస్తే ఈ వీక్ ఆవిడ ఫస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీక్ డ్రాప్ అయిందనే చెప్పాలి. చీఫ్గా అండ్ కంటెస్టెంట్గా అండ్ పెర్ఫార్మర్గా అండ్ టాస్క్ వైజ్గా అండ్ మైండ్ వైజ్గా. ఎందుకంటే ఎమోషనల్గా ఫీల్ అవుతుంది, ఎవరో తన ఎక్స్ వల్ల తను ఆల్రెడీ ఆవిడ ఎమోషన్ అయింది, అది పక్కన పెట్టేస్తే ఇంకా గేమ్ కూడా ఆడలేకపోయింది, చీఫ్గా ఫెయిల్ అయిపోయింది అండ్ వాళ్ళ టీంనే సపోర్ట్ చేయలేదు నబీల్ని. సో ఈ రకంగా వాళ్ళకి స్క్రీన్ స్పేస్ అయితే దొరికింది, కానీ శేఖర్ భాషకి జోక్స్ వేసే స్క్రీన్ స్పేస్ కూడా దొరకలేదు. సో మ్యాక్సిమం శేఖర్ భాష అయితే ఎలిమినేట్ అయిపోయాడు. మరి ఇక సీక్రెట్ రూమ్ ఏమైనా అంటే 10% ఉండొచ్చు మేబీ. నెక్స్ట్ ఈ వీక్లో అయితే వైల్డ్ కార్డ్స్ అయితే ఉంటాయి. బట్ నాకు తెలిసి సీక్రెట్ రూమే కానీ ఎడితే బిగ్ బ్యాంగ్ అవుద్ది మళ్ళీ బిగ్ బాస్ 8 తప్పకుండా. శేఖర్ భాష ఈసారి ఎదరగొడేస్తారు ఇంకా. ఆ విషయంలో శేఖర్ భాష ముందు నుంచి శేఖర్ భాష మీద చాలా అంచనాలు ఉన్నాయి బిగ్ బాస్ టీం కూడా. మరి ఏ రకంగా శేఖర్ భాషను యూజ్ చేస్తారో చూడాలి. ఇది ఈరోజు వీడియో అయితే. అండ్ మనకి ఎపిసోడ్ రివ్యూ అయితే మనకి నైట్ వస్తుంది, ఆ వీడియో కూడా చూడండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ గైస్.